ఆనాటి కాలంలో తండ్రి మాట కోసం రాముడు అడవికి వెళ్ళబోతే అన్న ఒక్కడు వెళ్తున్నాడు అని చెప్పి లక్ష్మణుడు కూడా తన వెంట వెళ్ళాలని, కట్టుకున్న భార్యని కూడా వదిలేసి అన్న వెంట వెళ్ళాలని వెళ్ళాడు. అలాగే భరతుడు అన్న పాదుకలు తీసుకుపోయి రాజ్యం వెళ్ళాడు. ఆనాటి బంధాలు అలా ఉండేటివి. కానీ ఈనాటి బంధాలు ఎలా ఉన్నాయంటే, సొంతం అన్న తమ్ముళ్ళైనా అక్కడ అర్ధ సెంటు భూమి వస్తుందంటే ప్రాణం పోయినా వదిలే రకం కాదు. రక్త సంబంధం అంటే వాళ్ళకి రక్తం సంబంధికులు పుట్టేంత వరకే అన్నదమ్ముల రక్త సంబంధం. తర్వాత వాళ్ళ కోసం కూడబెట్టాలా అని చెప్పేసి, పుట్టబోయే పిల్లల కోసం, పుట్టిన వాళ్ళ కోసం ఆస్తులు కల్పించాలని చెప్పేసి అన్నదమ్ములకు కూడా ఎంత ద్రోహమైనా చేసేదానికి ఈ కాలం సిద్ధపడ్డారు. ఏదైనా కానీ అన్నదమ్ములు చాలా ఘోరంగా అన్నదమ్ములు తయారైపోయినారు. ఎంత కష్టం వచ్చినా అన్నదమ్ములని ఆదుకుందామనే ఆలోచన అయితే లేదు ఈ కాలంలో. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, అన్నదమ్ములతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అన్నదమ్ములు నీకు ఏమైనా ఇస్తున్నారంటే ఖచ్చితంగా నీ నుంచి ఏదైనా ఆశించుకొని మనసులో పెట్టుకొని మీకు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇది మాత్రం ఖచ్చితంగా, ఇది మాత్రం నిజం. అలాగే ఈ అన్నదమ్ముల అనుబంధం బాగుంది అంటే కనుక ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, మా అన్నదమ్ముల అనుబంధం బాగుంది అని. చూద్దాం ఎంతమంది అన్నదమ్ముల అనుబంధం ఉందో ఈ కామెంట్ రూపంలోనే తెలుస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.